నిరోధక శాఖ వాళ్లకు అతిపెద్ద తిమింగలం చిక్కింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ, ఆయన బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణల నేపథ్యంలో 8 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల సోదాలు చేశారు. గురువారం కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది. మణికొండలోని ఆయన నివాస గృహంలో, అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేశారు. 2018-2023 కాలంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై తాజా ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇక ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించి 10కి పైగా ఐఫోన్లు, అత్యంత ఖరీదైన 50 వాచీలు, కట్టలుగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆయన బీర్వాలో 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూముల పత్రాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆయన ఇంట్లో 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. ఆయన ఆస్తుల మార్కెట్ విలువ 20 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడించారు. కాగా తమ సోదాలు గురువారం సాయంత్రం దాకా కొనసాగుతాయని, ఆ తర్వాత ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సుధీంద్ర తెలియజేశారు.